బి న్యూస్ వాస్తవాల ప్రతిబింబం. పాలలో ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ శత వార్షికోత్సవ వేడుకలు. కాజులూరు మండలం పల్లిపాల గ్రామంలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ శత వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పాలలో ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ శత వార్షికోత్సవ వేడుకలు. కాజులూరు మండలం పల్లిపాల గ్రామంలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయ శత వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పేటాపురం వాస్తవ్యులు బ్రహ్మశ్రీ ఇంద్రగంటి నారాయణ సోమయాజుల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు శత జయంతి మహోత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. మహోత్సవాల్లో భాగంగా తొలి రోజు ఆలయ అర్చకులు పెద్దింటి రంగాచార్యులు బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యవహచానం, పంచగ వ్యాసనం, దీక్షాధారణ, అగ్ని ప్రతిష్టాపనం, రథోత్సవం తదితర పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఆలయ చైర్మన్ చింతపల్లి రామచుల్లారెడ్డి దంపతులతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన పూజా కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. పరిసర ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు శ్రీ వేణుగోపాల స్వామి వారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. 3 రోజుల పాటు జరిగే శతవార్షికోత్సవ మహోత్సవాల్లో భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ చైర్మన్ చింతపల్లి రామచుల్లారెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, యువత, గ్రామ పెద్దలు, ఆలయ సిబ్బంది, పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీమాన్ వెల్లగుర్తి వెంకటరెడ్డి గారు, శ్రీమాన్ కాజులూరు రామచంద్రారెడ్డి గారు, అలాగే పప్పు మామిడికాయ దాతలు శ్రీమాన్ తమిళశెట్టి రామారెడ్డి గారు, శ్రీమాన్ కాజులూరి మూలారెడ్డి గారు, మీరెలా నమో నమో జరవే పరిచవే నమో నమో భక్తం జరవ్యం ప్రతుం జరవ్య ఆద్యో ధర్మవ్యష్టవో నమో నమః వ్యష్టవో నమో నమః ఘనాభ్యస్తృగం హతిభ్యష్టవో నమో నమః కృతే స్క్రీన్ పోయింది. మహాగణాధిపతయే నమః. రుక్మిణి సత్యభామా సమేత వెంకట వేణుగోపాల స్వామినే నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. నన్ను ఇంద్రగంటి రామచంద్ర గోపాలం, గోపి అంటారండి. మా గ్రామం పల్లిపాలెం గ్రామం, కాజులూరు మండలం. ఈ యొక్క గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి రుక్మిణి సత్యభామా సమేత వెంకట వేణుగోపాల స్వామి వారి ఆలయం 1926-27 భక్తాగ్రవరేణ్యులైనటువంటి శ్రీమాన్ చింతపల్లి చెల్లారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు, చింతపల్లి అచ్చిరెడ్డి గారు, వారి భార్య ధర్మపత్ని అయినటువంటి చెల్లయ్యమ్మ గారి దంపతులచే చక్కగా ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించి ప్రతిష్ఠ చేయడం జరిగింది. సాక్షాత్తు అవిముక్త వారాణసీ క్షేత్రం నుంచి ఈ రుక్మిణి
సత్యభామ వెంకట వేణుగోపాల స్వామి విగ్రహాలు తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని ఇది 100వ సంవత్సరం కాలం కాబట్టి ప్రతిష్ఠ జరిగి శతాబ్ది మహోత్సవం గత నెల మే 30వ తారీఖు ఇక్కడ అఖండ విష్ణు సహస్రనామ పారాయణ భక్తులందరి చేత చేయబడింది 24 గంటలు. తర్వాత ఈరోజు అంటే ఆగస్టు 14, రేపు 15, 16 3 రోజులు కూడా శతవార్షిక మహోత్సవం చేయాలని భక్తాగ్రవరేణ్యులందరూ సంకల్పించి స్వామివారి అనుగ్రహంతో ఇక్కడ ఉత్సవం జరుగుతోంది. ఈరోజు గ్రామోత్సవం, రథోత్సవం అన్నీ కూడా జరుగుతాయి. రేపు మహాకుంభాభిషేకం, ఆ స్వామివారికి విశేషమైన అలంకరణ, ఎల్లుండ మహాపూర్ణాహుతి, అలాగే కళ్యాణోత్సవం. గ్రామం అంతా కూడా ఇతర గ్రామాలు మహదాన్నదానం అంతా కూడా జరుగుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మన యొక్క భారతదేశం మనది 1926లో స్వాతంత్రం రాకముందర ఈ గుడి కట్టడం జరిగింది. ఈ స్వాతంత్రం 1947లో వచ్చింది. ఈ రోజుకి 80 సంవత్సరాలు అయింది. ఈ ఆలయం నిర్మించి 100 సంవత్సరాలు అయింది. మనకి పెద్దలు చెప్పిన మాట ఉన్నది, కళ్ళు మూస్తే దైవం, కళ్ళు తెరిస్తే దేశం అనే ఫండమెంటల్ని ఆధారంగా చేసుకుని దేశ రక్షణ గురించి, దేశంలో అందరూ సమైక్య దృష్టితోటి సమాన భావంతో ఉండి భారతదేశం ఇంకా ప్రపంచ దేశాల్లో కీర్తి గడించాలనే సదుద్దేశంతో భారతదేశంలో అందరూ కూడా వ్యవసాయం చేసే రైతన్నలు అందరూ కూడా చక్కగా పాడి పంట అన్ని పరిశ్రమ అన్ని అభివృద్ధి చెంది విద్యార్థులు విద్యార్థినులు అందరూ కూడా విద్య అభ్యసించి ఉద్యోగస్తులు ఉన్నతాధికారాలు వ్యాపారస్తులు ప్రతి వర్గం అందరూ కూడా ఎంతో సుఖంగా ఆనందంగా వారి వృత్తులు వారు చేసుకుంటూ ధర్మ మార్గాన్ని అనుష్ఠించాలని మన పల్లిపాల గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వెంకట వేణుగోపాల స్వామి వారి ఆలయం నిర్మించి 100 సంవత్సరాలు శతవార్షికోత్సవం జరుగుతున్న సందర్భంగా 14, 15, 16 తారీఖుల్లో శతవార్షికోత్సవ మహోత్సవం జరుగుతుంది. 14వ తారీఖున ఈరోజు విశ్వక్సేనారాధన అగ్ని ప్రతిష్టాపన జరుపుకుని సాయంత్రం నుండి రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది. 15వ తారీఖు అనగా రేపు శనివారం ఉదయం స్వామివారి మూలవరులకు అలాగే కుంభాభిషేకం కూడా జరుగుతుంది. సాయంత్రం నుంచి స్వామివారికి విష్ణు సహస్రనామాలతోటి తులసిపత్రి పూజ జరుగుతుంది. 16వ తారీఖు ఆదివారం ఉదయం మహాపూర్ణాహుతి మహాశాంతి కళ్యాణం చేసుకుని స్వామివారికి అన్న సమారాధన కూడా జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా స్వామివారి కళ్యాణం వైశాఖ శుద్ధ ఏకాదశి మొదలయ్యి పౌర్ణమి వరకు ఈ సప్తం 7 రోజులు కూడా స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ప్రతి మాస శివరాత్రికి కూడా స్వామివారి మూలవర్లకు అభిషేకం చేయడం కూడా జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. జయ హరి గోవింద. నమః. మా పల్లిపాలెం గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత వెంకట వేణుగోపాల స్వామి వారు ఎంతో పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం ఇది. ఈ క్షేత్రంలోకి ఈ పల్లిపాలెంలో ప్రజలే కాకుండా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో వారు చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే సన్నిధికి వచ్చి స్వామివారిని దండం పెట్టుకుంటారో వారి కోరికలన్నీ తీరుస్తారని భక్తుల యొక్క నమ్మకం. అంతే దాన్ని పురస్కరించుకుని ఈ గుళ్ళో జరిగే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా సహార్థమై ఎవరైనా మేము వెళ్ళి అడిగితే కానీ ఏమైనా గుళ్ళు బోలున్నాయి, అలా కాకుండా ఈ గుళ్ళో మేము ఉన్నామని ముందుకు వచ్చి చాలామంది దాతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా సహాయ సహకారంతో ఈరోజు ఈ గుడి ఈ రూపురేఖలను దాల్చుకుంది. అలాగే ఆలయ అర్చక స్వామి కూడా స్వామివారికి జరిగే కైంకర్యాలు అయితేనే, అర్చనలు అయితే, నివేదనలు అయితేనే చాలా భక్తి శ్రద్ధలు చేస్తుంటారు. వారు చేస్తూ మాకు కూడా ఏదైనా సహాయ సహార్థం అయితే మమ్మల్ని సాయం చేయమంటూ ఉంటారు. అటువంటి మహత్తరమైనటువంటి ఈ గుడిలో ఇలా 100 సంవత్సరాల కార్యక్రమం చేయడం, దాంట్లో మేము పాల్పంచుకోవడం మాకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరూ కూడా వచ్చి స్వామివారిని చూసి తరించి ఈ ఆదివారం జరిగే మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారని ఇదే మా ఆహ్వానం. శుభం. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ ఆనాతవరం వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అమలాపురం కిమ్స్ ఆసుపత్రికి చెందిన 4 వైద్య విద్యార్థులు ప్రయాణిస్తున్న మహీంద్రా XUV 700 వాహనం అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుంటూరుకు చెందిన ఓ వైద్య విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. మిగిలిన 3 విద్యార్థులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుడి పూర్తి వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీ ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర ఆలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. శ్రీ ద్రాక్షారామ శ్రీ భీమేశ్వర ఆలయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దర్శనం చేసుకున్నారు. వారికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మరియు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి అల్లు వెంకట దుర్గా భవాని ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన్నారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వచన మండపంలో వేద పండితుల ఆశీర్వచనం చేసి స్వామివారి చిత్రపటం ప్రసాదం అందజేశారు. नमो गणपतये नमः प्रमथपतये नमस्ते स्तुलम्बोदराय गदन्ताय विघ्नविनाशिने श्रीवरदमूर्तये नमो नमः। నువ్వు నీ వీడియో కాదు నేను దండం పెట్టుకోవడం చాలా దూరం నుంచి వచ్చాను. पवन कल्याण नाम रेहा मानसिकोत्रोद्भोधि अन्ना कुनिजला नाम रेहा यजमानसिदं पट्योन्योजिदां पच्चोगजोनिग्धावृत्तद्वारा दीर्घसौमङ्गल्या वृत्तमिजमानसिकुमारस्य जन्कुलगोत्रोद्भोस्य मार्गशंकर नाम रेहा अकीरानन्दन नाम रेहा आध्या नाम रेहा हरिणांजन नाम रेहा सह कुटुम्बानां क्षेमस्थैर्यजर्वजभयारोग्यैश्वर्या वृत्तमिजमानसिकोत्रोद्भोस्याः श्रीमान सिमराजमानसिकोत्रः वरिष्ठ महामनगोत्रोद्भोस्याः सत्यं नाम रेहा ब्रह्मवृत्तिमिजमानसिकोत्रोद्भोस्याः कुटुम्बानां मायश्या वृत्तमिजमानसिकोत्रः वरिष्ठ महामनगोत्रोद्भोस्याः सुभाष नाम रेहा ब्रह्मवृत्तिमिजमानसिकोत्रोद्भोस्याः नाम रेहा कुमारस्याः श्रीविद्या नाम रेहा श्रीकृष्ण नाम रेहा कुटुम्बानां कालर्घोगोस्वरास्तेऽस्मिन् कीर्तनवृद्धे ददातु मे शुक्तिमासामराज्येष्टामलक्ष्मीं नाशयाम्यहं भूतपथवृद्धं च सर्वान् नन्दनमे गृहात् नित्यमस्ताङ्गरीशनी ईश्वरीको सर्वलोकानात्माभिरोपत्वयेस्यो मनसः काममाको जन्माच सत्यमधीमहि श्रीणां रुपमन्नस्मै श्रीश्वेताक्षः अन्तमेन प्रजा भूतामयि सम्भवगन्तमा श्रियमासे मे कुले मातरं पद्ममालिनी ॐ महामहाराज्ञे नमः महामहासिद्धे नमः। కింద చూసుకోండి కాలు సైకిల్ యాత్రలో పాల్గొన్న మంత్రి రామచంద్రాపురంలో దేశభక్తి వెలువ దేశభక్తి నినాదాలు చేతిలో రెపరెపలాడిన జాతీయ జెండాలు
జై హింద్ నినాదాలతో మారుమోగిన వీధులు, విద్యార్థులు, యువత, ప్రజల ఉత్సాహం ఇలా రామచంద్రపురం నియోజకవర్గంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ముందస్తు సంబరాలు అంబరాన్ని తాగాయి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జగన్ నాయకుల పాలన నుంచి ద్రాక్షారామం పంచాయతీ కార్యాలయం వరకు వివిధ పాఠశాల విద్యార్థులు, కూటమి నాయకులు ప్రజలతో కలిసి నిర్వహించిన భవ్యమైన తిరంగా ర్యాలీ దేశభక్తి స్ఫూర్తిని చాటింది. జాతీయ జెండాతో సైకిల్ పై మంత్రి వాసంశెట్టి సుభాష్ స్వయంగా ర్యాలీలో పాల్గొని విద్యార్థులు, యువతలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం సాధించేందుకు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని అన్నారు. ఎందరో అమరవీరుల పోరాటం, త్యాగం, బలిదానాల ఫలితమే మన స్వాతంత్రమని, ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవడం ప్రతి పౌరుడి పవిత్ర బాధ్యత అని పేర్కొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఎందరో మహనీయులు దేశం కోసం, స్వతంత్రం కోసం ప్రాణత్యాగాలు చేశారు. వాళ్ళందరికీ ఘన నివాళులు అర్పిస్తూ, మరి వాళ్ళు ఆశయాలకు అనుగుణంగా, వాళ్ళ లక్ష్యాలకు, వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా మనం ప్రయాణించవలసిన పరిస్థితి, మనం నడుచుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛగా బతుకుతూ ఉన్నామంటే ఆ మహనీయుల దయ వల్ల, మరి వాళ్ళ లక్ష్యాలని, వాళ్ళ స్ఫూర్తిని తీసుకుని భావితరాల భవిష్యత్తు అంతా కూడా చదువు మీద ఉంది. ఆ చదువుకి మంచి మార్గంలో వెళ్ళేలాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. భావితరాల భవిష్యత్తు మీదే ఈ రాష్ట్ర అభివృద్ధి ఆధారపడి ఉంది. అలాగే ప్రజాసేవలో అందరం కూడా నిమగ్నమై ఉండాలి. కుల మతాలకు అతీతంగా, గొడవలకు అతీతంగా మనందరం మసులుకోవాలి. మనం స్వతంత్రంగా బతుకుతూ మిగతా ప్రజలందరూ కూడా స్వతంత్రంగా బతికేలాగా మనం చూసుకోవాలి. మన దేశానికి ఒక విశిష్టత ఉంది. మన దేశ పౌరులందరూ కూడా ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తారు. మర్యాదల్లో మన దేశానికి మించిన వారు ఎవరూ లేరు. మనందరం కూడా మనం తోటి ప్రజల పట్ల ప్రేమపూర్వకంగా మసులుతూ, మరి 80వ స్వతంత్ర దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకుంటున్నామంటే వాళ్ళు గతంలో మన పెద్దలు దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులందరినీ స్మరించుకుంటూ, వాళ్ళందరూ చూపించిన మార్గంలో మనం మసులుకోవాలని తెలియజేసుకుంటూ, ప్రజాసేవే లక్ష్యంగా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. కాకినాడ జిల్లా పిఠాపురం పవిత్ర పుణ్యక్షేత్రం పిఠాపురం పాదగయ శ్రీ వల్లభ మహా సంస్థానంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజరాజేశ్వరి సమేత ఉమా కుక్కటేశ్వర స్వామి, స్వయంభూ దత్తాత్రేయ స్వామి, పాదవ శక్తిపీఠం, పురుహూతికా దేవి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అన్నా లెజినోవా. అనంతరం శ్రీ వల్లభ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అన్నా లెజినోవా ఆలయ మర్యాదలతో వేద మంత్రోచ్చారణల మధ్య స్వాగతం పలికిన ఆలయ అధికారులు. Gracias.
జై గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ గురుదత్తాత్రేయ స్వామి మనస్సంకల్ప సిద్ధం ఆయుధారోగ్యం జిల్లా పత్తిపాడు దివంగత నేత స్వర్గీయ వరపుల రాజా 51వ జయంతి సందర్భంగా పత్తిపాడులో ఆయన విగ్రహాన్ని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పేరాభద్ర రాజశేఖర్ తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పత్తిపాడు నియోజకవర్గ ప్రజల మనస్సులో వరపుల రాజా చెరగని ముద్ర వేశారని, ముఖ్యమంత్రి చంద్రబాబు యువనేత నారా లోకేష్ కు అత్యంత సన్నిహితంగా ఉంటూ ప్రజాసేవకు అంకితమయ్యారని గుర్తు చేశారు. రాజా ఆశయాల సాధనకు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు తమ వంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, ఎమ్మెల్యేలు జ్యోతి నెహ్రూ, వనమాడి కుంటబాబు, యనమల దివ్య, పంతం నానాజీ, నిమ్మకాయల చినరాజప్ప, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో మేము అది కలిపి ప్రతినిధి జరిగింది.
మీరు ఎన్నికలు రాకముందు నుంచే ఈ ప్రతిపాటి నియోజకవర్గానికి ఎమ్మెల్సీ తెచ్చుకుని రాబో కాలంలో మంచి నాయకులు వచ్చారని చెప్పారు. సదనంలో మా అందరూ కూడా చెప్పుకోవడం జరిగింది. ఆయన కూడా అలాగే సేవలు చేశారు. మరి దురదృష్టవశాత్తు ఆయన చనిపోవడం, మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారంగా సత్యప్రభు గారికి ఇచ్చి మీరందరూ కూడా మరి చేదోడు వాతావరణం నడిపిస్తా ఉన్నారు. అందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు. రాబోయే కాలంలో కూడా సత్యప్రభు గారి తోడు ఏడైంది మీ ముందుకు నడిపించాలి. ఆ భగవంతుడు అన్ని విధాలుగా ఆశీర్వదించాలని చెప్పి కూడా ప్రార్థిస్తా ఉన్నాం. వారి కుటుంబం మొదటి నుంచి రాజకీయ కుటుంబం. వీరు కూడా 2004 నుంచి ఖచ్చితంగా రాజకీయాలు చాలా చురుగ్గా పాల్గొంటారు. ఒకసారి ఎంపీగా ప్రజలు ఎన్నుకోవటం, అదేవిధంగా డిసిసి బ్యాంక్ చైర్మన్ కానీ కానీ ఎంతో సేవ ప్రజలు చేయడం జరిగింది. వాటన్నిటికంటే కూడా కాన్ఫరెన్స్లో శాసనసభ్యులు కాకపోయినా అనేక సేవలు చేసి ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి. ఈరోజు వారి యొక్క సతీమణిని సత్యప్రభ గారిని మీరు శాసనసభ్యులుగా ఎన్నుకోవటం, వారి స్ఫూర్తి ఏదైతే ప్రజలకు చేయాలని వారు ఆశించారో ఆ ఆశయాలన్నింటినీ ఈరోజు సత్యప్రభ గారు ముందుకు తీసుకుపోతున్నారు. వారు కూడా ఈరోజు ప్రజల గుండెల్లో ఈరోజు ఎంతో అభిమానాన్ని సంపాదించుతున్నారు. వారి యొక్క ఆశయాన్ని మనం అందరం కలిసి ముందుకు తీసుకుపోతే అదే వారికి మనం సమర్పించిన నివాళి. అందుకని అందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది, ప్రతి ఒక్కరు సహకరించాలి. అదేవిధంగా ప్రభుత్వం పరంగా కూడా వారి ఆశయాలు ఏదైతే ఆశించారో ప్రజలకు సేవ చేయడానికి వాటిన్నిటి ముందుకు తీసుకుపోతా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నారాయణ గారికి, అలాగే ఎమ్మెల్యే చోట గారికి, అండ్ మా ఎమ్మెల్యే నాన్నది గారికి, చంద్రబాబు గారికి, డాడీ గారికి, అందరికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. నిజంగా ఈరోజు ఒక గుర్తు చేసుకోవాల్సిన విషయం, అందరికీ బాధాకరమైన విషయం అయినా సరే, ఎప్పటికీ ఎవరిని అడిగినా సరే నాకు పెద్దగా డైరెక్ట్ పరిచయం లేకపోయినా సరే, జిల్లాలో ఏ పొలిటీషియన్తో ఏ పొలిటికల్ గురించి మాట్లాడినా సరే నాకు అత్యంత మిత్రుడు రాజాగారిని చెప్తుంటారు. ఎలాగంటే అది ఆయన మనసు, అంటే ఆయనకున్న మనసు అటువంటిది. ఎవరినైనా చాలా ఒక ఆప్యాయతగా పిలిచే వ్యక్తి, ఆప్యాయత పలకరించే వ్యక్తి. ఎప్పుడు ఇంకొకటి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ దారంటే ఎవరు ఏ పొలిటీషియన్ అయినా సరే అక్కడ గోల్జీగా ఎవరైనా చెప్పిన ప్రతి ఒక్క పొలిటీషియన్ అలాగే అంత ఒక కుటుంబ సభ్యులుగా హోస్ట్ చేసే వ్యక్తికి ఈరోజు మనలో లేకపోవడం నిజంగా బాధాకరమైన విషయం. కానీ ఆయన అంటే ఎలా చేస్తారో తెలియదు కదా. ఈ వార్తలంతటితో సమాప్తం. బీ న్యూస్, వాస్తవాల ప్రతిబింబం.